ఇప్పుడు బీసీసీఐ మీద ఉన్న క్వశ్చన్ ఏంటంటే అసలు స్టేడియంలు ఖాళీగా ఎందుకున్నాయి? ఇది బ్యాడ్ ప్లానింగ్ వల్ల జరిగిందా? ఎప్పటి నుంచి అయితే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సోషల్ మీడియా ఇంకా న్యూస్ ఛానల్స్ వీళ్ళందరూ ఇది ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వరల్డ్ కప్ చాలా వర్స్ట్ గా కండక్ట్ చేశారు అని. వరల్డ్ కప్ లో జరిగిన ప్రతి దాని మీద క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వరల్డ్ కప్ ని తక్కువ చేసి చూపిద్దామని అనుకుంటున్నారు. సరే, ఈ రోజు మనం మాట్లాడుకుందాం వాళ్ళు చేసిన అంత క్రిటిసిజం లో ఎంత వరకు నిజం ఉందని. లేదంటే ప్రతి ఒక్కరూ టీఆర్పీ ఇంకా వ్యూస్ కోసం నోటికి ఏదొస్తే అది చెప్పారా? రండి ఫ్రెండ్స్, ఈ రోజు వీటికి మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇది, ఏంటి నిజంగా వరల్డ్ కప్ బోరింగ్ గా జరిగిందా? అన్ని మ్యాచ్లు వన్ సైడెడ్ గా ఇంకా ఏ మ్యాచ్ ఎగ్జైట్మెంటే లేకుండా జరిగిందా? సోషల్ మీడియా ప్రకారం అయితే ఈ వరల్డ్ కప్ ఓడిఐకే ఎండ్ అని అంటున్నారు. దీనికి ఆన్సర్ తెలుసుకోవడానికి మనం రెండు స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే అడగాల్సి ఉంది. ఫస్ట్ క్వశ్చన్, ఈ రోజు వరకు అయిన వరల్డ్ కప్ లో క్లోజ్ మ్యాచెస్ ఎన్ని అయ్యాయి? సెకండ్ క్వశ్చన్, ఈ రోజు వరకు అండర్ డాగ్స్ ఎన్ని మ్యాచెస్ గెలిచారు? అప్పుడే కదా మనం ఈ వరల్డ్ కప్ ని మిగతా వరల్డ్ కప్స్ తో కంపేర్ చేయగలం. మేము అండర్ డాగ్స్ ని ప్రతి సంవత్సరం ప్రీ వరల్డ్ కప్ బెట్టింగ్ డేటా ప్రకారం డిసైడ్ చేశాం. లైక్ ఈ సంవత్సరం బెట్టింగ్ డేటాని చూడండి, ఇందులో కిందున్నవి అండర్ డాగ్స్. కానీ క్లోజ్ మ్యాచెస్ ని ఫైండ్ చేయడం అంత సింపుల్ అయితే కాదు. ఎందుకంటే ఓన్లీ స్కోర్ కార్డ్ ని చూసి క్లోజ్ మ్యాచెస్ ఫైండ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం చాలా క్లోజ్ మ్యాచెస్ ని మిస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా స్కోర్ కార్డ్ ని చూడండి. సౌత్ ఆఫ్రికా టీంలో ఇంకా 3 వికెట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఓవర్ వరకు వచ్చి మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఓకే, దీన్ని ఒక నార్మల్ మ్యాచ్ గానే చూస్తాంగా మనం. కానీ ఒక్కసారి మీరు ఈ మ్యాచ్ కామెంటరీలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది, లాస్ట్ ఓవర్ లో గెలవడానికి 13 రన్స్ అయితే అవసరం ఉంది అని. ఇందుకే క్లోజ్ మ్యాచెస్ ని ఫైండ్ చేయడానికి ఓన్లీ స్కోర్ కార్డే సరిపోదు. స్కోర్ కార్డ్ తో పాటు మ్యాచ్ యొక్క ఫ్లోని కూడా చూడాల్సి ఉంటుంది. అలా ఫైండ్ చేస్తే మాకైతే దొరికాయి ఇవి. ఇందులో ఇండియా ఫస్ట్ టైం హోస్ట్ చేసిన వరల్డ్ కప్ 1987. ఇందులో జరిగిన క్లోజ్ కాల్ మ్యాచెస్ పర్సంటేజ్ అయితే 51. ఈ రికార్డ్ ని ఇప్పటి వరకు ఏ వరల్డ్ కప్ కూడా క్రాస్ చేయలేకపోయింది. అంటే 1987లో జరిగిన హాఫ్ కంటే ఎక్కువ మ్యాచెస్ ఎవరు గెలుస్తారో అన్నది ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు 2023 వరల్డ్ కప్ క్లోజ్ కాల్ మ్యాచెస్ అయితే 10.4%. ఇది కూడా అంత వర్స్ట్ ఏం కాదు, ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన 13 వరల్డ్ కప్స్ లో మనం 9th ర్యాంక్ లో ఉన్నాం ఈ ఇయర్. ఇప్పుడు మాట్లాడుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ గురించి. డేటా ప్రకారం ఈ ఇయర్ 10% మ్యాచెస్ అండర్ డాగ్స్ గెలిచారు. నెదర్లాండ్ కి ఆఫ్ఘనిస్తాన్ కి జరిగిన లాంటి మ్యాచ్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో చూడలేదు. ఈ రెండు టేబుల్స్ ని మీరు ఒకసారి చూస్తే క్లోజ్ కాల్స్ వర్సెస్ అండర్ డాగ్ పర్సంటేజ్ ఇవి ఆల్మోస్ట్ ఆపోజిట్ గా ఉన్నాయి. కానీ 2003 వరల్డ్ కప్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. అంటే 2003 వరల్డ్ కప్ లో ఏ టీం కూడా ఆస్ట్రేలియాకి ఇంకా ఇండియాకి అగెనిస్ట్ గా నిలబడనే లేకపోయింది. 2003 వరల్డ్ కప్ లో అండర్ డాగ్స్ అసలు ఏమీ చేయలేకపోయారు. అందుకే 2003 వరల్డ్ కప్ అయితే అంత ఎగ్జైటింగ్ గా ఏమీ లేదు, కానీ మరి అంత బోరింగ్ కూడా అయితే కాదు. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ మీద వేసిన ఇంకో ఎలిగేషన్, జస్ట్ టాస్ గెలవండి ఇంకా మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా గెలిచేస్తారు. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ఎన్ని వరల్డ్ కప్స్ లో టీం టాస్ ని గెలిచి మ్యాచ్ ని గెలిచేసింది. దీనికి ఆన్సర్ పార్షియల్లీ ఎస్. కొన్ని వరల్డ్ కప్స్ లో టాస్ కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్. వీటిలో టాస్ గెలిచిన టీమ్స్ 66 to 63% ఆఫ్ ద మ్యాచెస్ అయితే గెలిచేశాయి. కానీ ఈ స్టాట్స్ T20 వరల్డ్ కప్ వి. మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఓడిఐ, T20 కాదు. ఓడిఐలో మ్యాచ్ చాలా తొందరగా స్టార్ట్ అయిపోతుంది. T20లో ఎలా అయితే టాస్ గెలవడానికి హెల్ప్ చేస్తుందో ఓడిఐలో అలానే ఓడిపోవడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఈసారి వరల్డ్ కప్ లో టాస్ గెలిచిన తర్వాత మ్యాచ్ గెలవటం ఓన్లీ 39% అయ్యింది. అంటే 61% టైమ్స్ మ్యాచ్ అయితే టాస్ ఓడిపోయిన టీమే గెలిచింది. ఆస్ట్రేలియాలో టాస్ గెలిచిన తర్వాత మ్యాచ్ గెలవటానికి ఉండే పర్సంటేజ్ 60%. అదే ఇండియాలో ఇది ఓన్లీ 35%. అంటే ఇండియాలో మ్యాచ్ అవుతున్నప్పుడు టాస్ గెలవడం అనేది ఒక మైనస్ లాంటిది. ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మ్యాచ్ల్ని చూడడానికి ఎంతమంది వచ్చారు అని. ఎందుకంటే న్యూస్ ఛానల్స్ ప్రకారం ఈ మ్యాచ్ల్ని చూడటానికి ఎవరు రాలేదు అని రాశారు. స్టేడియంస్ ఎందుకు ఖాళీగా ఉన్నాయి, ఎలా ఖాళీగా ఉన్నాయి, అసలు బీసీసీఐ ఏం చేస్తుంది, ఇవి క్వశ్చన్స్. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ఫస్ట్ 10 మ్యాచెస్ యొక్క అటెండెన్స్ 2015 ఇంకా 2019 యొక్క అటెండెన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసేసింది. ఓకే, కొన్ని మ్యాచెస్ లో అయితే స్టేడియంస్ ఖాళీగా ఉన్నాయి. ఆ రోజులైతే వీక్ డేస్, వర్కింగ్ డేస్, ఇంకా కొన్ని ఇనీషియల్ మ్యాచెస్ అప్పుడు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియంలో ఉన్న ఖాళీ సీట్ల గురించి మాట్లాడుకుంటే దానికి ఆన్సర్ ఇది. నరేంద్ర మోడీ స్టేడియంలో 1/4 సీటింగ్ కెపాసిటీయే చాలా కంట్రీల స్టేడియంలో ఫుల్ కెపాసిటీ కంటే ఎక్కువ. అలా అని చెప్పి స్టేడియం అంతా ఖాళీగా ఏమీ లేదు. మనం ఈసారి వరల్డ్ కప్ లో 1 మిలియన్ లైవ్ ఆడియన్స్ రికార్డ్ ని కూడా సెట్ చేసేసాం. ఓన్లీ డిజ్నీ హాట్స్టార్ లో 450 మిలియన్ వ్యూవర్షిప్ ఉంది. ఇంకా ఫేస్బుక్ లో 12 మిలియన్ వ్యూస్ రికార్డ్,
ఐసీసీ యొక్క మొత్తం రెవెన్యూ $150 మిలియన్, ఇంకా ఇండియన్ ఎకనామీకి 13 to 20,000 crores బూస్ట్ అయితే వచ్చింది. ఇంకా ఈ అన్ని నెంబర్స్ లాస్ట్ వరల్డ్ కప్ కంటే 4 times ఎక్కువ. అందుకే మీరు ఏ పారామీటర్ నైనా పిక్ చేసి చూసుకోండి, ఈసారి అయిన వరల్డ్ కప్ లాస్ట్ టైం జరిగిన అన్ని వరల్డ్ కప్స్ కంటే సక్సెస్ఫుల్ అన్ని పారామీటర్లలో. కానీ లాస్ట్ లో మాత్రం అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు. ఏ టీంనైతే లాస్ట్ 10 years నుంచి బెస్ట్ టీం అని చెప్పుకుంటారో అది వరల్డ్ కప్ గెలవకపోవటం కొంచెం బాధ కలిగించే విషయమే. ఇన్ఫాక్ట్ కొంచెం కాదు, కొంచెం ఎక్కువే. ఫ్రెండ్స్, దీనికోసమే మేము వేర్ డిడ్ ఇండియా ఫాల్ అనే ఒక వీడియో అయితే చేసాం. లింక్ అయితే ఐ బటన్ లో ఉంది. ఇలానే ఆస్ట్రేలియానే ఎప్పుడు వరల్డ్ కప్ గెలుస్తుంది అన్న ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ గురించి కూడా మేము ఇంకో వీడియో చేసాం. దాని లింక్ కూడా ఐ బటన్ లో ఇచ్చేస్తాను. కానీ మన ఇండియా టీం కి మనం ఎప్పుడు అయితే సపోర్ట్ చేస్తూనే ఉందాం. నెక్స్ట్ టైం జరగబోయే వరల్డ్ కప్ ని గెలిచే చూపిద్దాం. టీమ్ ఇండియా, వీఆర్ విత్ యూ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.